ఈరోజు ఆమన్గల్ మున్సిపాలిటీలో మున్సిపాలిటీ ఎన్నికలలో ఆమన్గల్ ప్రజలు మున్సిపాలిటీ ఓటర్లందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ ఓట్లేసి స్థానాలను గెలిపించారు. ఈరోజు ఎవరికో పుట్టిన బిడ్డను, ఇంకా ఎవరికో కాదు, మా బీఆర్ఎస్ పార్టీకి పుట్టిన బిడ్డను చాతగానితనంతో కొజ్జతనంతో కాంగ్రెస్ పార్టీ దత్తత తీసుకొని ఈరోజు నా బిడ్డ అని చెప్పుకున్నది ఈ మున్సిపాలిటీలో. ఇంకా ఈ ఆమన్గల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఏకలింగం, ఒక్కటే 15 వార్డులలో వచ్చింది. ఏం మొహం పెట్టుకొని ఈరోజు మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగిరిందని ఈరోజు సంబరం. 15 వార్డులలో తెలంగాణలో కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా జరగని ద్వంద్వ వైఖరి, కుళ్ళు రాజకీయము ఈ ఆమన్గల్ మున్సిపాలిటీలో జరిగింది. ఒక్కటే గెలిచిన కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలో అధికారంలోకి వచ్చిందంట. ఏ రకంగా ఇది వచ్చింది? ఇది గెలుపు ఏ రకంగా అయింది? ప్రజల మన్నన ఏ రకంగా గెలిచింది? ఆమన్గల్ ప్రజలు ఏ రకంగా మిమ్మల్ని ఓడగొట్టిరనేది ఆలోచన తీసుకోవాలి. ఇంకా రెండవది, ఎక్కడ చరిత్రలో లేని విధంగా బీజేపీ కాంగ్రెస్ కు వంతవాడిండు ఈ ఆమన్గల్లా. ఈరోజు గీత దాటింది బీజేపీ పార్టీ. ఈరోజు 50% దాటి ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి బూట్ తోటి ఆయన తొక్కుతున్నారు. ఎవడి తరం కాదు తెలంగాణ రాష్ట్రంలో కారును దొక్కేది, ఎవడి తరం కాదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టేది. మీరు కాంగ్రెస్ బీజేపీ ఒక్కటై మాకు పుట్టిన బిడ్డ, మా దాంట్లో గెలిచినోడిని చైర్మన్ ఎరవేసి డబ్బులు ఇచ్చి ఇద్దరు ఒక్కటయ్యి దొంగ దోస్తానా చేసి కాంగ్రెస్ కండ వేసి ప్రభుత్వం ఉందని చెప్పి చైర్మన్ చేసిరు. ఈరోజు ఆమన్గల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఈరోజు రామరాజ్యం పోయి కౌరవ రాజ్యం వచ్చింది ఈ ఆమన్గల్ మున్సిపాలిటీలో. రామన్న నాయకత్వంలో రామరాజ్యాన్ని తీసుకొస్తా అన్నాం, రామరాజ్య స్థాపనలో ఇక్కడ అభివృద్ధి చేస్తామన్నాం. ఈరోజు భయపడట్లేదు. ఈరోజు బాధ కూడా పడతలేం. బాధ ఉన్నా ప్రశ్నించే వ్యక్తిత్వంతో పేదోడికి అండగా ఉంటూ ఈ ఆమన్గల్లో మాకు గెలిచిన 8 ఒకడు పోయింది కదా, మిగిలిన 7 మందితోటి ప్రశ్నిస్తాం. ఆయా వార్డులలో ఖచ్చితంగా అభివృద్ధిని చేస్తాం. అంతేకాదు ఈరోజు ప్రజలు మాకు తీర్పిచ్చారు, పార్టీలు మనల్ని మోసం చేసినాయి. ఈరోజు కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే ఓటు వచ్చిన కాంగ్రెస్ వానికి వాళ్ళేదో ఎక్స్ అఫీషియాని ఎమ్మెల్యేని తోలుకొచ్చుకొని ఈ ఎక్స్ ఇక్కడున్న జాతీయ బీసీ కమిషన్ ఆచారి ఇద్దరు ఒక్కటై వీళ్ళేమో అసెంబ్లీలేమో ఆచార్య నారాయణ రెడ్డి కొట్లాడతారు. ఏంది వాడు దొంగ అని వీడంటాడు, వీడు దొంగ అని వాడంటారు. మున్సిపాలిటీలేమో ఓట్లు అయిపోయినాక ఓట్లలో కలిసిపోయారు, వీడు ఈయనకి పొత్తు పెట్టుకున్నారు. భయపడి బీఆర్ఎస్ పార్టీకి భయపడి, రామన్న రాజ్యం రాముకు భయపడి ఈ గడ్డ మా చేతిలో నుంచి విడిపోతుంది వెళ్ళిపోతుందనే భయము కల్పించుకొని ఇద్దరు ఒకటైరు. ఈరోజు దొంగ పార్టీలు, ఈరోజు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు. అంతేకాదు ఆమన్గల్లో ప్రజాస్వామ్యమే గెలిచింది. ఎందుకంటే 8 మంది వార్డులు ఈరోజు ఓటు ద్వారా, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా 8 వార్డులు ఈరోజు మన బీఆర్ఎస్ పార్టీకి చెందిన పేద బిడ్డలు ఈరోజు ఆ గల్లీలలో గలమెత్తుతాం, ఆ గల్లీలలో ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఆ గల్లీలలో ఈ కేంద్ర ప్రభుత్వాన్ని, ఈ దొంగ వ్యవహారాన్ని నిలదీస్తామని చెప్పి ఈరోజు జెండా ఎగరేసిర్రు మా వాళ్ళు. ముఖ్యంగా ఆమన్గల్ ప్రజలకు ఇప్పుడు కూడా చెప్తున్నా,
55% దాటిన ఆమన్గల్ ప్రజల ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకేసిర్రు. గతంలో 30 సంవత్సరాలు 85% ఇక్కడ బీజేపీకి పువ్వు గుర్తుకేసేటోళ్ళు. ఈరోజు ఆ తీర్పు మారిందనే దానికి, గీత దాటిందనే దానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. ఇప్పటికైనా సరే వచ్చే రోజులు వీళ్ళ కాలం చెల్లింది. వచ్చే 2 ఏళ్లలో మళ్ళా కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. ఈ గడ్డ పైన టీఆర్ఎస్ జెండా ఎగిరేస్తాం. ఈ కల్వకుర్తి తాలూకాల పేదోడి జెండా, బీదోడి జెండా, బీఆర్ఎస్ జెండా కారు గుర్తుతోటి ప్రజలలోకి వెళ్తాం, ప్రశ్నిస్తాం. వీళ్ళ యొక్క మాటలను, వీళ్ళు ఇచ్చిన హామీలను, వీళ్ళ దొంగ మాటలను, దొంగ హామీలను కాంగ్రెస్ను ప్రశ్నిస్తాం. ఇటు బీజేపీ దొంగ సఖ్యత. ఈరోజు బీజేపీ కాంగ్రెస్ అనేది హైందవవాదం, హిందూ ధర్మం అన్న బీజేపీ ఈరోజు ఏం ముఖం పెట్టుకొని ఈ కాంగ్రెస్ తోటి దోస్తీ అయిందని నేను అడుగుతున్నా. నువ్వు నిలబడితేనేమో నారాయణ రెడ్డి నీకు పోటీ, ఆయన నిలబడితేనేమో ఆచార్య నీకు పోటీ. మరి ఈరోజు మీరిద్దరు ఒక్కటయ్యి ఎవరిని మోసం చేస్తుర్రు, ఎవరిని పిచ్చోళ్ళని చేస్తుర్రు. ఆమన్గల్ ప్రజలు గమనించాలి, ఆమన్గల్ ప్రజలు గమనించాలి. ఈ ఆచార్య నారాయణ రెడ్డి ఇద్దరు కలిసి, బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి మిమ్మల్ని పిచ్చోళ్ళని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. ఇలా ఆమన్గల్ ప్రజలు ఈ 2 పార్టీల వైఖరి ఈసారి గమనించారు. ఇప్పుడు కాకుండా వచ్చేసారి ఇప్పుడు ఎట్లాగూ మాకు 80% వేసిరు. 50% దాటి 60% దగ్గర 15లో 8 వాళ్ళు గెలిచినాయి. ఓ 2 వాళ్ళు అయితే 20 ఓట్లతోటే ఓడిపోయినాం. మేము దగ్గరలోకి వచ్చి ఓడిపోయినాం. ఇదే బీజేపీ వాడు, ఇదే కాంగ్రెస్ వాడు మా వాళ్ళ మీద ఓడిపోయినోడు 300-350 మెజార్టీతో గెలిచిర్రు మా వాళ్ళు. ఈరోజు మేము మొదలం, ఎస్ మేము మొగోళ్ళం. మీరు కొజ్జగాళ్ళు కూడా గారు, శాతగానోళ్ళయి బీఆర్ఎస్ పార్టీ సంసారం చేసి పుట్టించిన బీఆర్ఎస్ బిడ్డను మీరు తీసుకొని మా బిడ్డ అని చెప్పి ఈ సమాజానికి చూపిస్తుర్రు. ఈరోజు ఈ ఆమన్గల్ మున్సిపాలిటీలో నేను కోరుతున్నా, వచ్చే ఎన్నికలు ఏదైనా ఆమన్గల్ పట్టణంలో ఎన్నికలకు సంబంధం లేకుండా రామన్నకు ఉప్పల వెంకటేష్ తోడుంటాడు. ఈ కౌన్సిలర్ అందరికీ ఉప్పల వెంకటేష్ తోడుంటాడు. ఈ కౌన్సిలర్ అందరికీ ఉప్పల వెంకటేష్ తోడుంటాడు. ఈ గడ్డ పైన పేదోడికి అండగా నిలబడతాం. పేదోడి జెండా కింద ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా, కన్నీళ్ళున్న సమయంలో పేదోడి ఇంటి దగ్గర బీఆర్ఎస్ జెండా ఉంటుంది. ఉప్పల వెంకటేష్ నాయకులు ఉంటారు. రామన్న నాయకత్వంలో ఈ ఆమన్గల్ మున్సిపాలిటీలో పేదోడికి అండగా ఉండడమే మా జీవిత లక్ష్యంగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నా. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా, పాదాభివందనాలు చేస్తున్నా. ఆమన్గల్ ఓటర్లు మమ్మల్ని గుండెలో పెట్టుకొని, మా బిడ్డల్ని గుండెలో పెట్టుకొని మమ్మల్ని గెలిపించిన విధానానికి మీరు గెలిపించారు. కానీ కుయుక్తులు అన్నీ, కొన్ని రాజకీయ పార్టీలు, కొంత పెత్తందారి వ్యవస్థ, కొంతమంది పెద్దళ్ళు కావాలని ఈరోజు మీరు ఇచ్చిన అవకాశాన్ని మాకు దక్కకుండా రామరాజ్యం, రామన్న రాజ్యం ఈ ఆమన్గల్లో కాకుండా చూడడానికి కుట్రలు వన్నిన ఈ కాంగ్రెస్, బీజేపీ, ఈ ఆచార్య నారాయణ రెడ్డి వీళ్ళ ఆటలు ఇక సాగవు. జనాలే వీళ్ళకు బుద్ధి చెప్తారు. జనాలే రేపటి నుంచి వీళ్ళకు బుద్ధి చెప్తారు. నేను పత్యనాయకన్నను ఒక్కటే అడుగుతున్నా, అన్నా ఎట్లన్నా, ఏ రకంగా నీకు మనసు వచ్చిందన్నా? ఈ రోజు నీకు అన్నా కాళ్ళు మొక్కినవన్నా నీ గల్లీలల్లా ఇదే బీజేపీని, కాంగ్రెస్ ను అమ్మనా బూతులు నువ్వు తిట్టినవన్నా ఏం పని చేయలేదని. మరి ఈ రోజు వాళ్ళ కండువా ఎట్లేసుకొని అల్లా ఎట్లా పోయినావు? నీవు అధికార దాంతో పోయినావు బిడ్డ. నీ ఆటలు ఏం సాగవు. దేవుడు ఉన్నాడు. నిన్న సేవాలాల్ జయంతి
శివరాత్రి 2 రోజులలో నీ తల్లి మీద, నీ పిల్లల మీద, నీ సేవాలాల మీద, నీ ముత్యాలమ్మ మీద ప్రమాణం చేసిన అర్ధ గంటలోనే నువ్వు మా దగ్గరికి వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీలో దాని చేరినవు బిడ్డ. నీకు పుట్టగతులు ఉండవు పత్య, నీకు దేవుడు చూస్తాడు. ఆ ముత్యాలమ్మ శాపం ఉంటుంది. ఈ ఆమన్గాలు 16,000 ఓటర్లు ఈరోజు ఓట్లేసిర్రు, వాళ్ళందరి శాపం నీకు తగులుతుంది, కొట్టుకొని పోతావు. ఈ ప్రకృతిలో ఈ పంచభూతాలు నీకు సరైన సమాధానం చెప్తుంది. పత్యానాయ తుమ్మ చెట్లు వీకలే ఇంకా మధ్యలో ఈరోజు మళ్ళా ఈ దొంగ కాంగ్రెస్ పార్టీ మోసం చేసిన ఈ బీజేపీ రెండొకటయ్యి తుమ్మ చెట్లు వీకనల్లో మీరు ఏం బీకలేరు, మీరు ఏం చేయలేరు. వచ్చే రోజులు ఇదే పద్ధతి అవలంబిస్తే మీకు మళ్ళా బుద్ధి చెప్తారు. రేపు ఓట్లు వస్తాయి కదా, రేపు అసెంబ్లీలో బుద్ధి చెప్తారు. మళ్ళా మున్సిపాలిటీ ఎన్నికలలో ఈ ఆమన్గల్ ప్రజలు దీన్ని గుణపాఠం కింద తీసుకుంటారు, మీకు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తున్నా. తోటే మేము గెలుస్తామనే నమ్మకం మీకుంటే ఆమన్గల్లో మీకు ఇంకా నూకలు ఉన్నాయి, ఇంకా మేము రాజకీయం చేస్తామనే సత్వ మీకుంటే మీరు నిజంగా మనుషులైతే రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. నేను రెడీగా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి గెలిచిన 7 మందిని నేను సవాల్ చేస్తున్నాం, రేపే రాజీనామా చేస్తాం. మీకు దమ్ముంటే మీరు కాంగ్రెస్ వాళ్ళు గెలిచిరు, మా వాళ్ళని తీసుకురుగా. ఆ 2 కాంగ్రెస్ వాళ్ళు ఈ ఆచారి బీజేపీ అనే వ్యక్తి నీకు గెలిచిన ఆరిటిని ఇప్పుడు రాజీనామా చేయి. ఇప్పుడు ఓట్లు చెప్తారు బిడ్డ నీకు, ఈ 2 పార్టీలకు అప్పుడు చెప్తారు ఈ ఆమన్గల్ ప్రజలు బుద్ధి. మీరు ఒక్కసారి నైతిక విలువలు కాదు, మీకు మనస్సాక్షి, మీకు చీమునెత్తరు ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే రేపొద్దున మేము రాజీనామా ఎన్నికలు అడుగున్నాం 7 మందిని. మీరు అనైక్యత కలిసిరు కదా, మీరు ఒక్కటే వార్డు గెలిచిన కాంగ్రెస్ లో ఈరోజు సంపేసి ఆమన్గల్ ప్రజల ఓట్లన్నిటినీ తీర్పునంతా సంపేసి ఒక్కటయ్యారు కదా బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు. మీరు రేపు పొత్తు పెట్టుకొని గెలువరి కావాలంటే ఇద్దరు అలయన్స్ లో ఇద్దరు రాజీనామా చేసి మేము సింగిల్ గా పోటీ చేస్తాం ఈ గడ్డ మీద. రేపు నామినేషన్స్ అయ్యి ఎలక్షన్ తెచ్చుకుందాం, రాజీనామా చేయమని కోరుతున్నా. ఈ కాంగ్రెస్ పార్టీని, ఈ బీజేపీ పార్టీని, ఈ ఎమ్మెల్యేను, ఈ ఆచార్యని అని చెప్పి తెలియజేస్తున్నా. నేను భారీ కుట్ర జరిగింది. మీరు ఒక్కసారి ఆలోచిస్తే మరి రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా చెప్తున్నారు, మోడీ గారు బడే బాయ్, నేను చోటా బాయ్. మరి 2023లో ఇదే కల్వకుర్తి నియోజకవర్గంలో కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థిగా, అదేవిధంగా తల్లోచారి గారు బీజేపీ అభ్యర్థిగా చేయించిండ్రు. అలాంటి పత్యానాయక్ ఈరోజు కేవలం ఆ చైర్మన్ పోస్టుకు ఆశపడి తల్లి లాంటి పార్టీకి మీరు ద్రోహం చేసిపోయినరు. మళ్ళొకసారి మీరు ఆలోచించండి, మీరు చేసిన పని మంచిదో చెడ్డదో ఒక్కసారి ఆలోచించండి. ఇలా మేము మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా వేలాది మంది కార్యకర్తలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆ మహిళలను చూస్తే నాకే బాధ అనిపించింది. మీకోసం రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మాని, వీళ్ళందరూ కూడా రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మారి మీ అందరికీ ఓట్లు వేస్తే ఇలా మీరు తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసిండ్రు. గొప్పగా తమ్ములు చెల్లెలు లాంటి క్యాడర్ వెన్నులో మరి చాకు ఉచ్చి మరి వెన్నుపోటు పొడిచి ఇలా మీరు కాంగ్రెస్ పంచన చేరిండ్రు. అది ఒక్క చైర్మన్ పోస్ట్ కోసం. ఈ పదవులే శాశ్వతమా? ఈ పదవులు ఎన్నడూ ప్రతిరోజు ఉంటాయి పదవులు. ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఇలా మరి బీజేపీకి కంచుకోటగా ఉన్న ఈ ఆమన్గల్ ప్రాంతాన్ని, ఆమన్గల్ మున్సిపాలిటీని ఇలా ఉప్పల వెంకటేష్ గారు నిజంగా పార్టీ ఆయన హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నది. మరి తన భుజ స్కంధాల మీద ఈ బాధ్యత వేసుకొని మరి పాపిశెట్టి రామన్న లాంటి ఒక మంచి నాయకుడిని మరి ఆమన్గల్ ప్రజలకందరూ కూడా పరిచయం చేసి వారిని చైర్మన్గా చేద్దామని చెప్పేసి రాత్రింబవళ్ళు ఇలా ఉప్పల వెంకటేష్ గారు నిద్రాహారాలు మాని ఆయనతో పాటు చాలామంది వందలాది మంది కార్యకర్తలు, వేలాది మంది కార్యకర్తలు ఇక్కడ వచ్చి పనిచేసిండ్రు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మిత్రులారా, మళ్ళొకసారి గుర్తుపెట్టుకోండి, ఈరోజు తెలంగాణ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నది. ఆనాడు 2020లో మున్సిపల్ ఎలక్షన్లు జరిగినప్పుడు
బీఆర్ఎస్ పార్టీకి దాదాపుగా 120 మున్సిపాలిటీలు వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీకి కేవలం 9 మున్సిపాలిటీలు వచ్చినాయి. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి 39% ఓట్లు వస్తే బీఆర్ఎస్ పార్టీకి 30% ఓట్లు వచ్చినాయి. 30% ఓట్లు వచ్చినాయి. రాబోయే రోజుల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీలు కూడా భారీ ఓట్లతో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నది. రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా, ఎంత తొండి చేసినా, పోలీసు యంత్రాంగాన్ని ఎంత ఘోరంగా నీచంగా వాడిన అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో మళ్ళీ విజయ దుందుపు మోగించబోతా ఉన్నది. తప్పకుండా 2028లో మొత్తం తెలంగాణ అంతా కూడా కేసీఆర్ గారి వెంట మళ్ళీ ఆనాడు 2014 ఏ విధంగా నడిచిందో, 2018లో ఏ విధంగా నడిచిందో ఆ విధంగా కేసీఆర్ గారి వెంట నడవబోతున్నది. తప్పకుండా మళ్ళీ 2028లో అమన్గల్లో ఉండే సమస్యలన్నీ కూడా అన్ని వార్డుల్లో ఓడిపోయిన అభ్యర్థులు కూడా చెప్తున్నా, అన్ని వార్డుల్లో కూడా ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచిన కౌన్సిలర్లు మరి మారాల్సి ఉన్నది. అదేవిధంగా మరి పాపిశెట్టి రామన్న గారిని నిజంగా వారు ఏమాత్రం బాధపడకుండా మరి చాలా మంది అమ్ముడు పోతారు, కానీ వారు అమ్ముడు పోకుండా నిజంగా నిలబడి కేసీఆర్ గారి నాయకత్వంలోనే నేను పని చేస్తాను అని చెప్పినందుకు వారికి పార్టీ తరఫున మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, మిగతా అందరూ కౌన్సిలర్లకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, మరి ముఖ్యంగా ఈరోజు వీళ్ళందరి విజయం కోసం పోరాడిన క్యాడర్ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ మరొకసారి జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.